నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ యాప్స్ ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఇవి ఎలా వర్క్ అవుతాయి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లాస్ట్ వరకు చూడండి. యాప్స్ అనేది మనకి ఎలా యూస్ఫుల్ ఉంటుందంటే, మనం ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ పంచింగ్ బ్యాగ్ మీద చేస్తున్నప్పుడు బ్యాగ్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు, అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఇలా పంచెస్ చేస్తున్నప్పుడు ఇలా వ్రిస్ట్ అనేది ట్విస్ట్ అవుతుంది, మనకి లిగ్మెంట్ బ్రేక్ అవ్వడం, వ్రిస్ట్ ఇంజురీస్, మైక్రో ఫ్రాక్చర్స్ ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఈ వ్రిస్ట్ బ్యాండేజ్ అనేది యూజ్ చేస్తాం. 100% ల్యాబ్స్ యూజ్ అయితే అనేది చెప్పను, ఒక 70-80% యూజ్ అవుతుంది. నేను స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ర్యాప్స్ తీసుకోలేదు. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ లిగ్మెంట్ బ్రేక్ అయింది. సో పెయిన్ అనేది చాలా ఉంటది. అవి అవాయిడ్ చేయాలంటే మనం ర్యాప్స్ ఖచ్చితంగా యూజ్ చేసే ప్రాక్టీస్ చేయాలి. దీన్ని చాలా రకాలుగా చూడొచ్చు, కానీ ఇది నా ఫేవరెట్ స్టైల్. నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇదే ట్రై చేయాలని అనిపిస్తే ట్రై చేయండి, చూపిస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు దీన్ని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తాం. దీంట్లో బేసిక్ థింగ్ వచ్చేసి, దీనికి 2 సైడ్స్ ఉంటుంది. ఒకటి ఇలా నార్మల్ సైడ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చెస్ చేసిన సైడ్ ఉంటుంది. ఈ సైడ్ ఏదైతే ఉందో మనం ర్యాప్ చేస్తున్నప్పుడు ఈ స్టిచ్ చేసిన సైడ్ స్కిన్ పైనుండి రావాలి అండ్ ఇది అవుట్ సైడ్ ఉండాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇలా స్టిచ్ చేసిన సైడ్ ఏదైతే ఉంటుందో అది ఇలా స్కిన్ పైనుండి రావాలి. ఇలా ర్యాప్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, చాలామంది ఇలా చుడతారు. ఇలా చుట్టడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, అసలు ఇలా చుట్టకూడదు. ఇలా చుట్టడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. ఇప్పుడు నేను ఇక్కడ 3 రౌండ్స్ వేసిన. ఇప్పుడు నా రిస్ట్ దగ్గర ఇక్కడ టైట్గానే ఉంది, కానీ నేను ఎప్పుడైతే పంచింగ్ పొజిషన్ తీసుకుంటానో ఇక్కడ నా తమ్ముకి చూడండి, అసలు గ్రిప్పే లేదు, ఎంత లూజ్ అయిపోయిందో చూడండి. సో ఇదే మిస్టేక్. మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్గా. ఫస్ట్ స్టార్టింగ్ మన రిస్ట్ దగ్గర 3 రౌండ్స్ చుట్టాలి. 1 2 3. నెక్స్ట్ మన నక్కల్ స్టార్టింగ్ నుండి 3 రౌండ్స్ చుట్టాలి, నేను సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు. 1 2 అండ్ 3. నెక్స్ట్ వ్రిస్ట్ కింద నుండి తీసుకొని తమ్ముకు ఒక ఫుల్ రౌండ్ చుట్టేయాలి. క్లియర్గా చూడండి, తమ్కి ఫుల్ రౌండ్ రావాలి. నకల్స్ దగ్గర ఒక రౌండ్ తీసుకొని మన నకల్స్ నుండి రిస్ట్ సైడ్కి క్రాస్గా తీసుకోవాలి. రిస్ట్ నుండి ఫింగర్స్ మధ్యలో గ్యాప్లోకి తీసుకోవాలి. అలా గ్యాప్లోకి తీసుకున్న తర్వాత నకల్స్ నుండి రిస్ట్ దగ్గరికి మళ్ళీ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే చేసినామో సేమ్ అదే ప్రాసెస్, ఫింగర్స్ ప్రతి ఒక్క గ్యాప్లో నుండి సేమ్ అలానే తీసుకోవాలి. ఇట్లా 3 ఫింగర్స్ గ్యాప్లో నుండి తీసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ నక్కల్స్ దగ్గర నుండి బ్రిస్ట్ సైడ్కి క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మీకు అర్థమవుతుంది, సేమ్ నేను ఏదైతే చూపిస్తున్నానో అదే ఫాలో అయిపోండి. లాస్ట్లో నేను వీడియోలో ఎలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానో మీరు అలానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
చాలా సింపుల్. ఒకవేళ మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే వచ్చి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.